తండ్రి ప్రభా ఎవరైతే బంధుమిత్రులు స్నేహితులు నాయన తండ్రి ప్రభా బంధువులు వచ్చారో వారిని బట్టి కూడా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇవ తండ్రి ప్రభా వాతావరణాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. కొంత సమయం తండ్రి ప్రభా నాయన నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ సహాయం దయచేయండి. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా తండ్రి ప్రభా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోనండి. మైకుల ద్వారాను తండ్రి ప్రభా వాతావరణం ద్వారా కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా తండ్రి ప్రభా మీ కృప మీ కనికరం చూపించమని అడుగుతున్నాం. సహాయం దయచేయండి. ఈ బర్త్డే సందర్భంగా తండ్రి ప్రభా బిడ్డల్ని తండ్రి ప్రభా వచ్చి వచ్చిన వారందరిని బట్టి కూడా మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ Little princess is turning 1, has turned 1. So wishing on behalf of all our cousins happy birthday, Alan. And I just wanted to take a small Bible verse from Jeremiah 29:11. It says that, "For I know the plans for you, declares the Lord, that plans to prosper you, not to harm you." So our God's plans towards us will always be, it's like a pearl, no matter what we are, in whatever circumstances we are, his plans towards us will always be good for us. So let's all andaram kalshi let's all praise God. ఎవరు చూపించలేని ఇళ్ళలో నన్ను వీడిపోయింది.
వాక్యములో నుండి చాలా క్లుప్తముగా పిల్లలు అంటే ఏంటిదో మనం చూద్దాం. చాలా క్లుప్తంగా ముగించుకుందాం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 8 వర్స్ 18. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం. అందులో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా నాకిచ్చిన పిల్లలు. బాగా గమనించండి. ద లార్డ్ హ్యాత్ గివెన్ దై చిల్డ్రన్. దేవుడు మనకు పిల్లల్ని అనుగ్రహించాడు. దేని కొరకంటే 2 ఉద్దేశాలు నేను చాలా క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. ఈ పిల్లలు దేవుడిచ్చాడు మనకు. దేవుని కొరకు ఈ పిల్లలను పెంచడం చాలా ప్రాముఖ్యమైంది. 20 పిల్లలను చూద్దాం. వారు పిల్లల్ని ఏ విధంగా పెంచి దేవుని యొక్క ఆశీర్వాదాలు లేక దేవుని చిత్తము వారి జీవితంలో ఏ విధంగా నెరవేర్చబడెనో 2 సందర్భాలు మాత్రమే మనం చూచి ముగిద్దాం. మొదటిది, అబ్రహాముకు దేవుడు ఒక కుమారునిచ్చాడు, వాగ్దాన పుత్రుడు ఐజాక్. అనేక సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రహాముకు ఒక కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుని ద్వారా దేవుడు తన కుటుంబములో, తన వంశములో దేవుని ఆశీర్వాదములు పొందుకున్నాడు. సాలమోన్, నిస్సి లేక చేరి వచ్చిన మనమందరము దేవుడు మనకిచ్చిన పిల్లలు దేని కొరకు ఇచ్చాడంటే నిత్యమైన ఆశీర్వాదములు పొందటానికి. దేవుని యొక్క ఆశీర్వాదములు మన యొద్ద నుండి ఎవరు దొంగిలించలేరు, వాటిని తీసివేయలేరు. రాత్రి మన పిల్లల ద్వారా దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి. ఎలా పొందుకున్నాడంటే, అబ్రహామును ఒకరోజు ప్రభు పిలిచి, అబ్రామా, నీకొక్కడే ఉన్న నీ కుమారుని నాకు అర్పించు అని అన్నాడు ప్రభు. అబ్రహాము ఆ కుమారుని తీసుకొని దేవుడు తనతో చెప్పిన చోటికి, ఆ స్థలానికి వెళ్ళి దేవుడు కోరిన తన కుమారుని బలి అర్పించాడు. చూడండి, తనకు అసాధ్యమైన కార్యాలు దేవుని చేత సాధ్యపరచిన అబ్రహాము తన కుమారుని ద్వారా. రాత్రికాల సమయంలో అనేక సందర్భాల్లో మనము చేయలేము కొన్ని సందర్భాలు, కొన్ని కార్యాలు. అయితే పిల్లల ద్వారా దేవుడు వాటిని చేయుటకు సమృద్ధి అయిన కృపను చూపిస్తాడు. ఒక్కడే ఉన్న కుమారుని ప్రభువుకు బలి అర్పించడం అంటే అంత సులువైంది కాదు. అయితే దేవుని కృపను తన జీవితంలో తాను పొందుకొని, దేవుని కృప ద్వారా తన ఒక్కడై ఉన్న కుమారుని ప్రభువుకు అర్పించి తాను దేవుని ఆశీర్వాదాలు తాను పొందుకున్నాడు. మన కుటుంబంలో దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. దేని కొరకు తెలుసా? నిత్యమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి. అదే దేవుని కృపలో ఉన్న ఆశీర్వాదాలు ఏంటిదో మనం పొందుకోవాలని ప్రభు కోరేది. కనుక తన గురించి చెప్పబడిన మాట ఒకటి నేను చదువుతాను. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఈయ వెనుతీయక ఈ కార్యము చేసినందున తన సంతానమంతా, తన వంశమంతా దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబము. కనుక ఈ చిన్న బిడ్డ ద్వారా దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటిదంటే, మన పిల్లలు, గుర్తుంచుకోండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. ఏ విధముగా అంటే, దేవుని కృప మీద ఆధారపడి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. మొదటి కుమారుడు. రెండవ సందర్భంలో యాకోబు యొక్క కుమారులను సంతానమంతా తాను తీసుకొని బయలుదేరుతున్నాడు. యాకోబు 20 సంవత్సరాల తర్వాత తన అన్నయ్యన ఏశావును తాను చూచాడు. అప్పుడు ఏశావు యాకోబును కలుసుకొని తాను ఒక మాట అన్నాడు. వీళ్ళందరూ ఎవరండి? ఈ ప్రజలందరూ ఎవరండి అంటే యాకోబు ఒక మాట అన్నాడు. నీ దేవునికి దయచేసిన
నీ దేవుడు నాకు దయచేసిన పిల్లలు. ఇంగ్లీష్లో బాగుంది, గ్రేషియస్లీ గివెన్ టు దై సర్వెంట్. ఎంతో దేవుని కృప ద్వారా తాను పొందిన కుమారులు, పిల్లలు లేక సంతానము. కనుక సాల్మోనుకు, నిస్సీకి చేరి వచ్చిన మనందరికీ రెండవ సందర్భంలో గుర్తుంచుకోండి, దేవుడు తన కృప ద్వారా పిల్లల్నిచ్చాడు. హి హస్ గివెన్ త్రూ దై గ్రేట్ గ్రేస్, గ్రేషియస్లీ గివెన్ టు దై సర్వెంట్. అబ్రహాము ఎంత భయంకరమైన జీవితంలో జీవించాడో, తాను మార్చబడి తన కుమారుని ఆశీర్వాదములు పొందుకున్నాడు. అలాగే యాకోబు కూడా తాను కూడా ఒక పాపపు జీవితంలో జీవిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదములు తాను పొందుకొని తాను ముందుకు వస్తున్న సందర్భంలో ఏషావు వచ్చాడు. అక్కడ చెప్పబడ్డ మాటలు సమయం లేదు. యాకోబు భయపడ్డాడు, తన అన్న చంపేస్తాడేమోనని. హృదయమంతా వేదనతో నింపబడి ఉంది. ఏమి చేయాలో తోచడం లేదు. ఎన్నెన్నో ప్లాన్స్ వేశాడు తన కుటుంబం విషయంలో, తన పిల్లల విషయంలో. ఆ ప్లాన్స్ అన్ని దేవుడు కొట్టివేసి ఆ కుమారుని ద్వారా, పిల్లల ద్వారా దేవుడు తన ప్లాన్ ద్వారా తాను నడిపించాడు. అనేక సందర్భాల్లో మనం ఎన్నెన్నో ప్లాన్స్ వేస్తాం మన పిల్లల విషయంలో. అయితే దేవుడు వాటన్నిటిని కొన్ని సందర్భాల్లో కొట్టివేస్తాడు. యాకోబు తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి, ఏషావు చేతిలో నుండి, మరణంలో నుండి తాను తప్పించుకోవడానికి ప్లాన్స్ వేశాడు. మొదట గుంపు పెట్టాడు, తర్వాత రెండవ గుంపును పెట్టాడు, తర్వాత ఆఖరిలో తాను నిలిచి ఉన్నాడు. ఒకవేళ ఏషావు ఏమైనా చేసి చంపేస్తే మొదటి గుంపు వెళ్ళుద్ది, రెండో గుంపు ఆగుద్ది, నేను ఆఖరిలో ఉంటానని ఎన్నెన్నో ప్లాన్స్ వేశాడు తన కుటుంబ విషయంలో. దేవుడు ఆ ప్లాన్స్ అన్ని కొట్టివేశాడు. దేవుని కృప అది. ఈ రాత్రి చేరి వచ్చిన మనందరము దేవుని కృపకు పాత్రులు కావాలి. అది మన పిల్లలు మనకు తెలియపరిచే సందేశం ఏంటంటే, అవర్ చిల్డ్రన్ ఆర్ షోయింగ్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్. మన పిల్లలు దేవుని యొక్క కృపను చూపించేవారు. గుర్తుంచుకోండి. అందుకే యాకోబు అన్నాడు, గ్రేషియస్లీ గివెన్ టు దై సర్వెంట్. దేవుడు తన కృపను బట్టి పిల్లల్ని ఇచ్చాడు మనకు. ఆ పిల్లల ద్వారా, దేవుని కృప ద్వారా మన కుటుంబ జీవితంలో కొనసాగించబడాలి. దేవుని కృపను నిరర్థకం చేయదండి. డోంట్ వేస్ట్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్. దేవుని కృపలో నిలిచి ఉండాలి. దేవుని కృపలో వృద్ధి పొందాలి. దేవుని కృపలో స్థిరమైన వారుగా ఉండాలి. దేవుని కృపలో బలవంతులుగా ఉండాలి. దేవుని కృప అన్ని విధాల మనకు తోడుగా ఉంటుంది. ఆఖరిగా చివరికి ఒక భక్తుడున్నాడు, తాను దేవుని కృపను పొందుకోవాలని ఎంత ఆశపడ్డాడు, కానీ దేవుని కృప తనకు దూరము చేయబడింది. ఆ విధంగా జీవించకూడదు. దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చాడు. గుర్తుంచుకోండి, నేను ఇంతటితో ముగిస్తున్న, ఎక్కువ చెప్పను. అబ్రహాముకు దేవుడు ఇస్సాకునిచ్చాడు. దేవుని కృప ద్వారా లోబడి నిత్యమైన ఆశీర్వాదములకు పాత్రుడుగా చేయబడ్డాడు. తను, తన కుటుంబము, తన వంశము, తన పరివారం అంతా దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాడు. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. మన ఇష్టానుసారంగా పిల్లల్ని పెంచకండి. దేవుని కృప ద్వారా, దేవుని కృప మీద ఆధారపడి దేవుడు ఏ విధముగా కోరునో ఆ విధముగా పిల్లలను పెంచుట చాలా ప్రాముఖ్యమైంది. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. చిన్నప్పటి నుండి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా సండే క్లాస్ అనేది వాక్యము నేర్పించడము, ప్రార్థన నేర్పించడము, పాటలు నేర్పించడం చాలా ప్రాముఖ్యమైంది. వాటి ద్వారా చిన్నపిల్లలు మన ఇంటిలో దేవుని కృపకు పాత్రులు అవుతారు. భయంకరమైన చీకటి లోకము, పాపం ప్రబలిపోతుంది. ఎక్కడ చూసినా భయంకరమైన దినాలు ఎదుర్కొంటున్నాం. ఈ దినాల్లో మన పిల్లలు దేవుని కృపలో వర్ధిల్లాలంటే తల్లిదండ్రుల మనకిచ్చిన బాధ్యత చాలా జాగ్రత్తగా పెంచాలి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. పెద్దవాడైనప్పుడు కింద ఇచ్చాడు, ముసలివాడైనప్పుడు కూడా దేవుని కృప నుండి తొలగిపోడు. పెంచే బాధ్యత తల్లిదండ్రులైన మనకు ప్రభు ఇచ్చాడు. చక్కగా పెంచు. దేవుని మార్గం ఎరుగు. దేవుని ప్రేమను రుచి చూడు. దేవుని కృప ఏంటిదో నీ జీవితంలో అనుభవించు. తల్లిదండ్రులుగా మనం అనుభవించి వాటిని పిల్లలకు మనం నేర్పించడం చాలా ప్రాముఖ్యమైంది. నేర్పించలేదా?
ప్రభు ఒక రోజు నిన్ను అడుగుతాడు, ఏమండి మీకు పిల్లల్ని ఇచ్చాను, సరైన విధానంలో పెంచలేదే అని అంటాడు. ప్రభు కొరకు ఇచ్చాడండి పిల్లలు. ప్రభు కొరకు, ప్రభు కార్యాలు చేయటానికి కొరకు పిల్లల్ని ఇచ్చాడు. కనుక మొదటిది, అబ్రహాముకు కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు దేవుని ఆశీర్వాదములు చూపించగలిగాడు. ఆర్లిన్ను, సాల్మోను, నిస్సి రానున్న దినాల్లో ఆ బిడ్డను ప్రభు కొరకు ప్రతిష్ఠించి పెంచి ఆ చిన్న బిడ్డ ద్వారా వారి కుటుంబంలో దేవుని యొక్క కృపను చూపించేవాడుగా ఉండాలి. దానికంటే ముందుగా వారిరువురు దేవుని కృపలో వర్ధిల్లాల. అందుకే పేతురు గ్రంథంలో, పేతురు రాసిన పత్రికలో ఉంది ఏంటంటే, దేవుని కృపలోను జ్ఞానములోను వర్ధిల్లుడి. ఉన్నతమైన స్థాయిలోనికి రావాలా. దినదినము సంవత్సరాలు గడిచే కొలది దేవుని కృపలోను దేవుని జ్ఞానములోను మనం ఉన్నతమైన స్థాయిలోనికి మనము రావాలా. దేవుని కృపను చావా? దేవుని కృపను నీ జీవితంలో పొందుకున్నావా? దేవుని కృపను తాను సమృద్ధిగా తాను పొందుకొని తన జీవితంలో సక్సెస్ చూశాడు. భయభీతులున్నాయి, గుండె చెదిరిపోయే సందర్భాలు ఎదుర్కొన్నాడు, మరణభీతి ఎదుర్కొన్నాడు. తన జీవితంలో తన ప్లాన్స్ ఎన్నెన్నో వేశాడు. దేవుని కృప ద్వారా వాటన్నిటిని కొట్టివేయబడి దేవుని యొక్క ప్లాన్లో, ప్రణాళికలోనికి తాను వచ్చి దేవుని ఆశీర్వాదములు తాను కుటుంబంలో చూపించగలిగాడు. చివరికి తను చెప్పబడిన మాట ఏంటిదంటే, తాను క్షేమముగా ప్రయాణము చేయబడి తాను వెళ్ళెను. ఇరువురికి ఉన్న అసమాధానమైన పరిస్థితులన్నీ దేవుని కృప అనేది పిల్లల ద్వారా తాను చూడగలిగాడు. అసమాధానమైన పరిస్థితులు తన జీవితంలో సమాధానాన్ని కలగజేశాయి. Little girl and the parents, mighty Father of God. Lord, we dedicate her in your name, mighty Father of God. Lord, she is your child. Let her grow under your grace and mercy, mighty Father, Lord God. Lord, let the parents be, Lord, be aware. Lord, let them train the baby right from the childhood, mighty Father, in your love, in your grace, in your mercy, mighty Father of God. I also thank you, Lord, for this great event, mighty Father. I pray for both the families, mighty Father. Our hearts are filled with joy, and Lord, we are rejoicing in your presence, mighty Father of God. Once again, Lord, I bring this girl early into your hands, mighty Father. Bless her abundantly. In Jesus' name I pray. Amen.
a lot for us. You took a lot of time to be here. This really means a lot. And I request you to please join us for dinner. And thank you so much. Sa 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 ri sa ni sa, sa 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 ri sa ni sa, sa 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 ga ri sa ni da pa. Sa 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 ri sa ni sa, sa 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 ri sa ni sa, sa 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 ga ri sa ni da pa. నీవే ఆ బిడ్డను భద్రపరచమని ప్రతి కీడాపాయం నుంచి తప్పించండి, ప్రతి మరి అనారోగ్య పరిస్థితుల నుంచి తప్పించి మంచి ఆరోగ్యం బలములు శక్తి దయచేసి బిడ్డను నీ కొరకై పెంచడానికి సహాయం చేయండి. నీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్.